ఏం సిరి చికెన్ ఫ్రై ಬೇಕು. ఏం దంచుతున్నా నేను చెప్పు. అల్లం వెల్లుల్లి. ఏం కూర చేస్తున్నావు? చికెన్ ఫ్రై. చికెన్ ఇది పులుసు అనుకుంటారా? ఫ్రై అవుతుంది. ఇందులో ఫస్ట్ కొంచెం వాటర్ పోసి ఆయిల్ పోసింది, డ్రై అవ్వడానికి. ఉప్పు పసుపు వేసా. ఫుల్ డ్రై చేసింది తర్వాత కారం వేసి. అవును. బయట అంతా మంచి ఇంట్లో అందరూ జలుబులు చేసినాయండి. ఏం నేను జలుబు చేసినప్పుడు ఈ మంచులోనే కూర్చొని వేడి వేడి చికెన్ వేడి వేడి బాస్మతి వేసేసుకొని అన్నం తినేసి నన్నొద్దు నేనేం తిన్నా. అన్నం నేను డైట్లో ఉన్నప్పుడు తినకూడదు. నేను ఎన్నో సంవత్సరాలు అన్నం తిన్నానండి. ఇప్పుడు అన్నం తినకుండా ఉండాలనేది నా కాన్సెప్ట్. అన్నం మీద మోజు అని ఇంట్రెస్ట్ కానీ రెండు లేవు. ఉన్నావా నువ్వు? బలవంతంగా నాకు మొహం మీదకి వస్తుంది. చేసే తక్కువ, హడావుడు ఎక్కువ. ఫ్రెండ్స్ బయట అంతా మంచు. లాస్ట్ ఇయర్ మేము ఇంకొక 15 రోజులకి వారానికి మా ఇల్లు బ్రోకర్ వేసిన సంవత్సరం అవుతుంది. 1 year. ఆ ఇంట్లోకి వచ్చిన 1 month తర్వాత చల్మంట వేసుకున్నాం. ఇక్కడ ఇట్లాంటి వంటలు చేసుకున్నాం. చికెన్ పకోడా, ఫిష్ ఫ్రై. డిసెంబర్ తర్వాత జనవరి 1st ఇది చేసావు, ఫిష్ ఫ్రై చేసావు. ఇక్కడ ఫిష్ ఫ్రై చేసావా జనవరి 1st కి? జర్కిన్స్ స్వెటర్స్ లేకపోతే అస్సలు ఉండలేదు. చూసావా మొత్తం చూడు. పచ్చ పచ్చగా అల్లం వేసుకొని ఉల్లిపాయ అవన్నీ వేసుకొని ఇంకా ఉంది ఇందులో. ఇంకా కారం వేసుకోవాలి. కారం వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత వేసేసేయాలి. ఫుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. సరదాగా తీసుకున్నాను పిల్లలు చెప్తాను. సాల్ట్ వేసాను. నాకు ఇలా ఎంత ఇష్టమో తెలుసా? ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఇలా మగ్గుతున్నప్పుడు మనం కానీ అందులో ఉండి ముక్కలు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మా అమ్మ చేసేటప్పుడు నేను పొయ్యి దగ్గరికి వెళ్ళగానే మా అమ్మ గుండెకాయ ముక్కిచ్చేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో వేసేసుకోవడం.